కామారెడ్డి జిల్లా బీర్కూర్ నసరులాబాద్ ఉభయ మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి శుక్రవారం రోజు రాష్ట వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చైర్మన్ శ్యామల, వైస్ చైర్మన్ రాములు అతిథులను గజమాల మరియు శాల్వాతో సత్కరించారు. అనంతరం నూతన పాలక మండలితో డీఈఓ రమ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్ గా దుర్గం శ్రీనివాస్ శ్యామలను, వైస్ చైర్మన్ గా యామరాములను నియమించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. బాన్స్వాడ నియోజకవర్గంలో 3 మార్కెట్ కమిటీలకు నియామకం పూర్తయిందన్నారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి మరియు పీసీసీ అధ్యక్షుడి సహకారంతో బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్యామలను నియమించడం నిజమైన మహిళా కార్యకర్తకు న్యాయం జరిగిందని అన్నారు. బాన్స్వాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఒకటి మాత్రమే మిగిలి ఉంది. అది కూడా తొందరలో నియామకం చేస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఆదేశానుసారం బాన్స్వాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికిచ్చినా మా నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కదా అని స్వాగతిస్తామన్నారు. రాజకీయంలో హుందాతనంగా వ్యవహరించాలని హితవు పలికారు. మరో వర్గం నాయకులను అందరినీ కలుపుకొని పోవడానికి నేను సిద్దమే, కానీ వాళ్లు కలవడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేందర్ రెడ్డి, ఆవారి గంగారాం, మియాపురం శశికాంత్, పెరిక శ్రీనివాస్, ఫాల్త్యా విఠల్, మజీద్ తదితరులు పాల్గొన్నారు. పద్మనాభాయ నమః, సంకర్షణాయ నమః, అనిరుద్ధాయ నమః, ఆయుక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణ పరమాత్మనే నమః. మరణీం సువర్ణాభిహన్మయీం లక్ష్మీకారాం ఆరుద్రాతో సత్కరించి శాలువా వేసి నాలుగు మార్కెట్ కమిటీలు ఏర్పాటు. శ్యామలని నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ బీర్కూర్ గౌరవ అధ్యక్షురాలుగా నియమించబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి విశ్వాసంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ బీర్కూర్ గౌరవ సభ్యునిగా నియమింపబడినాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ కమిటీ మహిళలు రిజర్వ్ చేయబడ్డది. దుగ్గం శ్యామల గారికి, ఉపాధ్యక్షులు అన్న యామరాములు గారికి, వారితో పాటు నియమించబడ్డటువంటి పాలకవర్గ సభ్యులందరికీ నా తరఫున, మీ అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నా. మహేష్ కుమార్ గౌడ్ గారు పిలిచారు. నాకు ఏదో వేరే సందర్భంలో పిలిచి మాట్లాడతాకు అందరం కలిసి గోల్ చేస్తున్నాం. నలుగురు ఉన్న భాస్కర్ కూడా ఉండడు. చెప్పాను ఇక బాన్స్వాడకు వచ్చే కల్లా అక్కడో కార్యక్రమం చెప్తాం, కలిసి రండి. మాకేం ఇదే లేదు, మన ఎత్తి మీద కిరీటం కింద పడతలేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారన్నా, బాన్స్వాడ విషయంలో కొద్దిగా మాకు సహకరించాలి, మేము ఏదైనా వేరే పేరు పెట్టినా అభ్యర్థన తెలుపకు, మాకు ఒక నియమ నిబంధనలు ఉన్నాయి, నువ్వు అడ్డంకు తెలిపితే ఆగిపోతుంది. మళ్ళా సీఎం గారి దగ్గర దృష్టికి వెళ్తే ఆత్మని చెప్తాం పేరు, ఆ పేరుకే సమర్పించమని చెప్తే ఎవరైనా సరే మన కాన్ఫరెన్స్ పిల్లగాడు వస్తుంది కదా ఎవరికైనా అనే ఉద్దేశంతో నేను బాలరాజు గారు
మౌనం ఉన్నాం. అదొక ఉందాతలతో చేసుకునేటువంటి పనులు. చిల్లర మల్లన మాట్లాడుకోవడం, చిల్లర మల్లన నువ్వు తూకెత్తా పైకెత్తా అనుకునేటువంటి పద్ధతులు కాదు ఇక్కడ. రాజకీయం అనేది ఉందాతనం. మనం ఇతరులకు ఆదర్శం కావాలి. అంతేగాని ఈరోజు నువ్వెంత నేనెంత అనుకుంటే చిల్లరైపోయింది. కులమైన కులం నాటేసిపోయావు అంతే. కూలి తీసుకున్నావు, నాటేసుకుని పోయినావు. ఇప్పుడు ఇల్లు కట్టిన ఇది నేనే కట్టించిన నాదంటే ఎట్లా? నేను కట్టియలే. నా పైన కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి కట్టించాను. నువ్వు చెప్పాలి. కేసీఆర్ గారు లేకపోతే ఇచ్చిన మనిషి మరవద్దు. దానికి ఎక్కువ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ తెచ్చుకున్నాం. కాబట్టి ఇవాళ కట్టించిన వాళ్ళైనా అంత నాదంటే రోడ్ వేసినావు, కాంట్రాక్ట్ ఎవరైనా వేస్తారు. ఆ కాంట్రాక్ట్ చేయడానికి, ఆ రోడ్డు మంజూరు కావడానికి చేసినటువంటి ఎవరు, సాయం చేసింది ఎవరు, కానీ రోడ్ వేసినట్టు ఈ రోడ్డు నాదంటే కుదరదు.